ముందుగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఈ జీడిపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పు, నెక్స్ట్ వాల్నట్, ఇవి లైన్ డేట్స్ అనమాట. నెక్స్ట్ ఇవి పంకిన్ సీడ్స్ తీసుకోవాలంటే ఇవి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఈ సీడ్స్. నెక్స్ట్ ఇవి పిస్తా పప్పు, ఇది అంజీరా. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇవి బాదం పప్పులు సన్నగా చాప్ చేసుకొని మీకు ఎంత సైజులో కావాలి, మీరు తినడానికి ఈజీగా ఉంటుందంటే అంత సైజులో ఇవి స్మూత్గా కట్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. స్మూత్గా ఇలా కట్ చేసి ఇలా జీడిపప్పులు సన్న ముక్కల్లాగా. నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఏం కట్ చేసుకోవాల్సిన లేదండి, ఇవి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, డైరెక్ట్గా ఆంతన వేసుకోవడమే. ఇవి పిస్తా పప్పు అనమాట. పిస్తా పప్పు పైన ఒలిచేస్తే లోపల ఇలా ఉంటే వీటిని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి బాదం పప్పులు. బాదం పప్పులు కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి అంజీరాని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇందాక చెప్పాను కదా నేను, పంకిన్ సీడ్స్. ఈ పంకిన్ సీడ్స్ వీటన్నిటిని ఇలా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా ఈ వాల్నట్ని, ఇంకా ఇక్కడ ఉన్న కిస్మిస్ని, నెక్స్ట్ ఇవి ఈ లైన్ డేట్స్ 250 grams అండి అప్రాక్సిమేట్గా. లోపల సీడ్ తీసేసి ఒలిచి పెట్టుకోవాలి. వీటన్నింటినీ రోస్ట్ చేయడానికి నెయ్యి, నాకు ఇక్కడ ఆవు నెయ్యి అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. మీరు గేదె నెయ్యి ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా మీరు ఇంకేమన్నా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే మీ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 2 tablespoons గసగసాలన్నమాట, లాస్ట్లో కొంచెం షోగా కనిపించడానికి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటన్నిటితో తయారీ విధానం ఎలా చేస్తాను ఈజీగా అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. అప్పుడే ఇవి మనకేంటంటే వెంటనే మాడిపోకుండా ఉంటాయి. అది కూడా మీరు సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, నెక్స్ట్ ఇంకా ఇవి పిస్తా పప్పు, ఇవి వాల్నట్, అంజీరా అనమాట. అవి జీడిపప్పు, బాదం పప్పు, అంజీరా, పిస్తా పప్పు. ఫస్ట్ వీటిని బాగా కొంచెం లైట్గా దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం. దీనిలోనే 1 spoon నెయ్యి వేద్దాం. దీనిలో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేద్దాం. ఇలా వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే మాడిపోకుండా లైట్గా కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం చేసుకోవాలన్నమాట వీటిని. ఇవి నెయ్యిలో ఫ్రై అయితే ఏంటంటే మంచిగా ఫ్లేవర్గా అనిపిస్తాయి. ఇవంతా కొంచెం రోస్ట్ అయ్యి అప్పుడు బాగుంటుంది తినడానికి. చూసారా, లైట్గా కలర్ చేంజ్ అయినాయి. మరీ ఎక్కువ కాకూడదు, జస్ట్ ఫ్లేవర్ కోసం సిమ్లో పెట్టుకొని మనమంతా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మనం వాటిని ఇంకా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇంకే దీనిలో పోసుకోవాలి.
మళ్ళీ నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వాల్నట్స్, నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ పంకిన్ సీడ్స్. వీటిలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇంకా వీటిని సిమ్లో పెట్టి ఇందాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్నాయి కదా, సేమ్ దానిలోకి అన్నిటినీ పోసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ఖర్జూరం వేయాలి. ఈ ఖర్జూరంలో కూడా లైట్గా కొంచెం ఉన్నట్టు లేనట్టు నెయ్యి వేసుకొని వీటిని బాగా స్మూత్గా పేస్ట్ లాగా అయ్యేలాగా కలిపెట్టుకోవాలి. మీరు చిన్న చిన్న వీటిని ఖర్జూరం ఇత్తనం తీసేసిన తర్వాత మిక్సీ పట్టుకొనైనా వేయచ్చు, అదైతే ఈజీగా ఉంటుంది. నేనైతే ఇవి వేగిన తర్వాత బాగా మెత్తగా చేత్తో చేస్తాను, అందుకనే నేను ఇలా చేస్తాను. వీటన్నిటిని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం వేడైన తర్వాత వీటిని తీసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ వేయడం కానీ చేత్తో నలుపుకోవడం కానీ చేసుకుంటే మెత్తగా గుజ్జులాగా అవుతుంది అన్నమాట. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ని లైట్గా జస్ట్ కొంచెం వేగే వరకు వాటిని అట్లా ఉంచుకోవాలి, పచ్చి వాసన పోయేలాగా. జస్ట్ కొంచెం వేడైతే చాలు. చిట్టుపట్ట అంటాయి కదా, అవి లైట్గా వేగినప్పుడు అట్లా వచ్చినప్పుడు ఇంకా ఆపేసుకుంటే సరిపోతుంది. చూడండి చిట్ట చిట్ట అంటున్నాయి. ఇంక ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు ఖర్జూరం అంతా మిక్సీ పడితే ఇట్లా వచ్చింది. దీనిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్స్ చేద్దాం. ఫస్ట్ దీనిలో ఇదంతా వేసుకున్నాం. వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇట్లా వీటిని ఇప్పుడు ఇట్లా బాగా మెత్తగా ఈ పప్పులన్నిట్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం. ఇది మనం కలిపేటప్పుడు కొంచెం చేతికి అంటుకోకుండా ఇలా ఆయిల్ వేసుకొని ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక వేసుకుని గసగసాలన్నిటిని ఇక్కడ వేసుకొని ఇది బాగా ఫుల్ ఇట్లా రోల్ చేసి ఇట్లాగా అనాలండి. దీని మీద ఇవంతా ఫుల్ అంతా దీనికి అటాచ్ అయ్యేలాగా. ఫుల్ ఇలా అయ్యాయి. ఇప్పుడు ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్లో ఒక కవర్ కానీ ఏదైనా తీసుకొని టైట్గా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. అప్పుడు ఇది స్టిఫ్గా ఒకటే రౌండ్గా బాగా వస్తుంది. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెడితే మనకి స్టిఫ్గా వస్తుంది. అప్పుడు పీసెస్గా కట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాము. దీన్ని ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట, చెదిరిపోకుండా. చూడండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం మనం నీట్గా. అన్ని డ్రై ఫ్రూట్స్తో పైన ఇలాగా మంచిగా వచ్చినాయి. వీటిని కావాలంటే ఇలా లడ్డు లాగైనా మనం రౌండ్గా చేసుకోవచ్చు. ఇలాగైతే ఒక్కొక్క పీసు ఇష్టంగా తింటారు. ఇది బర్ఫీ లాగా లేదంటే లడ్డు లాగా, డ్రై ఫ్రూట్ లడ్డు లాగా. పిల్లలు అన్నీ సపరేట్గా తిననప్పుడు
ఇలా ఇష్టంగా మనము ఇంట్లో చేసి ఎంతో రుచికరంగా పెట్టచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట ఇది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.